Good morning, everyone. Good morning, ma'am. I'm co-host everni. అన్ని సారా కొన్ని దిను ఊకే హలో సార్. Yeah, చెప్పండి. మేడం రాలేదు సార్ ఇంకా. ఓకే గైస్, co-host ఇస్తే షేర్ చేస్తాను స్క్రీన్. సో ఇంకా స్టూడెంట్స్ కూడా 87 వచ్చారు. అదే మేడం కూడా రాలేదు ఇంకా హోస్ట్. వెయిట్ చేద్దాం ఒక 5 minutes. ఓకే సార్. సార్ బ్లాగర్ అనే ఏదైనా బ్లాగ్ చేస్తే దాన్ని అచీవ్ చేసుకోవచ్చా సార్? ఏదైనా బ్లాగ్ చేస్తే బ్లాగర్, టంబ్లర్ అని ఇలాంటి ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా సార్, బ్లాగ్స్ క్రియేట్ చేయడానికి. అవునండి, దానికి ఎస్ఈఓ చేయొచ్చా సార్ మనం? చేయొచ్చండి, అది చేయొచ్చు. సేమ్ అలాగే వర్డ్ ప్రెస్ లాగే. ఓకే సార్. టైటిల్, డిస్క్రిప్షన్ మనం ఏదైతే ఇస్తామో బ్లాగ్ కు కూడా ఆ టైటిల్, డిస్క్రిప్షన్ చూసుకోవాలి, కంటెంట్ చూసుకోవాలండి. కంటెంట్ లో కీవర్డ్స్ వచ్చేటట్టు రాసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అండి. సార్ సార్ చెప్పండి. మేడంకి ఒకసారి కాల్ చేయండి సార్. మీరు ఆల్రెడీ చేశారండి. ఓకే. సో మళ్ళీ ఒక్కసారి చేస్తాను. తీసుకో. ఓకే. చేస్తున్నా ఇప్పుడు ఇబ్బంది నిన్న చేసాను.
SEO టూల్స్ తీసుకొని ఆన్లైన్ లో ఆడిట్ చేయమన్నారు సార్. సో ఇది పేమెంట్ డబ్బు పెట్టాం దోస్ కదా. టూల్స్ లైక్ షుడ్ బి పేడ్. ఆ డబ్బు అలాగే ఆల్రెడీ మీకు చెప్పానండి. ఎస్, మీకు డిజిటల్ మార్కెటింగ్ మీరు ఓన్ గా క్లయింట్స్ కి సర్వీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పేడ్ టూల్స్ తీసుకోవాలి. ఓకే, ఒక డిజిటల్ మార్కెటర్ వాడు మినిమం టూల్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో దాని ద్వారా మనం క్లయింట్ కి ఆడిట్ చేయడానికి ఫుల్ అండ్ రిపోర్ట్ అనేది మనం క్లయింట్ కి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ సైట్ ఆడిట్ చేసినప్పుడు ఒక రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఆ రిపోర్ట్ అనేది జనరేట్ అయినప్పుడు ఆ క్లయింట్ కి మనం ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఫ్రీగా కొన్ని టూల్స్ ఉంటాయి. సో మనం ఫ్రీగా టూల్స్ తీసుకున్నప్పుడు అందులో ఏంటి అంటే వాడు 1 month లేకపోతే 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. ఆ ట్రయల్ వరకు యూజ్ చేస్తాం, తర్వాత ఏంటి. అందుకని ఏదో ఒక టూల్ మీరు బై చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు క్లయింట్ కి కనుక వర్క్ చేయాలనుకోండి, లేదంటే ఫ్రీ టూల్స్ చెప్పాను కదా నేను, ఉబర్ సజెస్ట్ కానీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే గైస్, మీరు ఎస్సీఓలో అయితే టూల్స్ అయితే తీసుకోవచ్చు అండి. మీకు చెప్పాను కదా ఎస్సీఓ టూల్స్ గురించి. ఎస్సీఓ ఆప్టిమైజర్ అనే ఒక టూల్ ఉంటుంది, అలాగే ఉబర్ సజెస్ట్ అనే టూల్ ఉంటుంది. ఇవన్నీ పెయిడ్ ఫ్రీగా కూడా వర్క్ అవుతాయి. ఫ్రీలో ఏంటి అంటే మీరు రిపోర్ట్లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే బ్యాక్ లింక్స్ని చెక్ చేసినప్పుడు కానీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక వెబ్సైట్లో బ్యాక్ లింక్స్ ఒక 1000 బ్యాక్ లింక్స్ ఉన్నాయనుకోండి, అది మనకి ఒక 10-20 చూపిస్తుంది ప్రెసెంట్. కిందదంతా బ్లర్ చేసేస్తుంది. సో అది మనం ప్రో వర్షన్ తీసుకున్నప్పుడు అది కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. సో ప్రో వర్షన్ తీసుకుంటే మీకు వేరే వాళ్ళ వెబ్సైట్లో కాంపిటేటర్ అనాలిసిస్ చేసినప్పుడు ఓకే మీకు వాళ్ళ బ్యాకింగ్స్ ఏ వెబ్సైట్స్ నుంచి జనరేట్ చేసుకున్నారు అనేది మొత్తం తెలుసుకోవచ్చు కాంపిటేటర్ అనాలిసిస్లో. సో దానివల్ల ఓకే నా కాంపిటేటర్కి ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, ఇలాంటి వెబ్సైట్స్ నుంచి వీళ్ళకి లింక్స్ వచ్చినాయి, బ్యాక్ లింక్స్. సో నేను కూడా ఆ వెబ్సైట్స్లో లింక్స్ జనరేట్ చేయాలి, నేను కూడా ఆ వెబ్సైట్స్లో బ్లాక్ కామెంటింగ్ చేయాలి అని చెప్పేసి మీకు ఆ యూఆర్ఎల్స్ ఉంటాయి కాబట్టి ఆ యూఆర్ఎల్స్ దొరుకుతాయి, బ్యాక్ లింక్స్ యూఆర్ఎల్స్, వాళ్ళు ప్రొవైడ్ అయిన యూఆర్ఎల్స్. ఓకే, యాసిన్ షేక్ గారు ఏంటండి సార్, ఇంటర్న్షిప్ అప్లై చేశాను, ఫస్ట్ అసైన్మెంట్ ఇచ్చారు, పూర్తిగా సజెషన్ ఇస్తారు. ఏమి ఇచ్చారండి సార్ అసైన్మెంట్, ఏమి ఇచ్చారు? నా మెయిల్కి మెసేజ్ చేయండి. సార్ ల్యాప్టాప్లో బెస్ట్ ఏంటి? మీ ల్యాప్టాప్లో బెస్ట్ అంటే కాన్ఫిగరేషన్ మాత్రమే చూసుకోండి. కాన్ఫిగరేషన్ మన డిజిటల్ మార్కెటర్స్ మినిమం i3 ఉండాలి, లేదంటే i5 ఉండాలి. ఓకే, ఇంకా కంపెనీస్ అంటారా డెల్ కానీ లేకపోతే హెచ్పి కానీ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఆసెస్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే మీకు i3 ఆర్ i5 అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. బెటర్ యూ గో విత్ డెల్. చూడండి ఒకసారి, ఆఫర్స్ పెడుతున్నారు కదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. సో మేబీ 30+ ఉంటాయండి, ఏదైనా 35-40 మధ్యలో ఉంటుంది. యా ఉంటాయండి, ఫ్రెషర్స్కి జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే గైస్, మనం సక్సెస్ఫుల్లీ యూట్యూబ్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో చాలా మంచి టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్, మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ అంటే ఏంటి, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటండి? యా థ్యాంక్ యూ అండి వసంతి గారు. సార్ లింక్స్ చెప్తా అన్నారు. ఓకే,
సరే అండి, ఒకసారి నిన్న యూట్యూబ్ ఛానల్లో కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఒక 5 to 10 minutes నేను డౌట్స్ క్లారిఫై చేసేసి కెన్ వి మూవ్ టు అఫిలియేట్ మార్కెట్. ఓకే, దెన్ వి మూవ్ టు అఫిలియేట్ మార్కెటింగ్. ఫస్ట్ ఒక చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, సో వాళ్ళకి క్లియర్ చేసేద్దాం. ఓకే గైస్, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, ఈ కస్టమైజ్ ఛానల్లోకి వెళ్ళాలండి. సో ఒకరికి డౌట్ ఏంటంటే లోగో ఎలా పెట్టాలి అని చెప్పేసి, అంటే మనకి ఛానల్ ప్లే అవుతున్నప్పుడు మధ్యలో మన లోగో ఎలా రావాలి. సో ఆ లోగో ఎలా రావాలంటే, సో మనకి ఇక్కడ వీడియో మేనేజర్లోకి వెళ్ళినా మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి, సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ కాకుండా మీకు ఇక్కడ యాడ్ మేనేజ్ యువర్ ఛానల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది కాదు, నోటిఫికేషన్స్, ప్రైవసీ, కనెక్టెడ్ అకౌంట్స్, స్పాన్సర్ సెట్టింగ్స్. స్టూడియో రావట్లేదు. యా, లింక్స్ ఓకేనండి. ఒక లోగో అడిగారు, దాని గురించి మన ఛానల్లో లోగో ఎలా సెట్ చేసుకోవాలి అని అన్నారు. అది యాక్చువల్లీ మేము మీకు చూపించాను. స్టూడియో ఓపెన్ అవ్వట్లేదు, ఏదో అంటే మేబీ సర్వర్ నాట్ ఫౌండ్. మీకు లింక్స్ అన్నారు కదా, లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయండి పైన. మీకు లింక్స్ వస్తాయి. సో గైస్, మనకి లింక్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఛానల్ ఆర్ట్ కనబడుతుంది కదండి, ఆ ఛానల్ ఆర్ట్ పైన మీకు కనిపిస్తుందండి. ఐ థింక్ ఇది పేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది. సో మీకైతే ఛానల్ ఆర్ట్ లోనే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పైన మీకు లింక్స్ అని వస్తాయండి, ఆ లింక్స్ దగ్గర మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి ఇప్పుడు. సో పేజ్ లోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ వచ్చింది, ఎడిట్ లింక్స్ అని ఉంది కదండి. ఎడిట్ లింక్స్ క్లిక్ చేయండి. ఈ ఎడిట్ లింక్స్ క్లిక్ చేస్తే మీకు కింద ఆప్షన్స్ వస్తాయండి. ఇదిగోండి, ఏ అయితే లింక్స్ ఇద్దాం అనుకున్నారో ఆ లింక్స్ ఇచ్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీ ఇష్టం, ఆప్షన్ ఏదైనా, టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసి ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ నా యొక్క ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాన్ని ఇస్తానండి. వెబ్సైట్ కూడా ఇచ్చుకోవచ్చు. మనకి వెబ్సైట్, విజిట్ వెబ్సైట్ అని కూడా ఇచ్చుకోవచ్చు, వెబ్సైట్ లింక్. సో ఇక్కడ మనం వెబ్సైట్ ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే రైట్, అర్థమైందా?
సో అందరికి అర్థమైంది కదా. సో మీకు ఏదైనా యూఆర్ఎల్ వద్దు అనుకుంటే కనుక డిలీట్ చేసేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఫేస్బుక్ది అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే ఇచ్చాను అక్కడ. క్లియరా గైస్? డిస్క్రిప్షన్ ఏంటంటే అర్థం కాలేదు. డిస్క్రిప్షన్ అన్నారేంటి? ఇక్కడ చూడండి గైస్, మన వీడియో మేనేజర్ ఇలా ఉంటుంది డాష్ బోర్డ్. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక బ్రాండింగ్ అని ఉంటుంది ఛానల్లో. బ్రాండింగ్ అని, ఈ ఛానల్ బ్రాండింగ్లో మీరు ఇక్కడ ఇస్తారండి. ఈ ఛానల్ మధ్యలో కనబడే లోగో ఇక్కడ ఇస్తారన్నమాట, రైట్? మీరు ఆ టైంని కూడా సెట్ చేసుకోవచ్చు. ఏ టైంలో మీకు ఆ లోగో కనబడాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎంటైర్ వీడియో కనబడాలంటే ఎంటైర్ వీడియోకి సెట్ చేసుకోవచ్చు. ఎంటైర్ వీడియోకి మీకు పైన ఎక్కడైనా చిన్నగా లోగో కనిపిస్తుంది. నా వీడియోస్ చూడండి, మీకు తెలుసు. ఓకే, నా వీడియోస్లో కూడా మీకు అలాగే కనిపిస్తుంది నా లోగో. ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక లోగో కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎలా సెట్ చేశానంటే ప్రతి 5 సెకండ్స్ స్టార్టింగ్ టైంలో 5 సెకండ్స్కి ఒకసారి కనబడుతుంది అనమాట. ఓకే, సో నేను ఎంటైర్ వీడియో పెట్టాను అనుకోండి, నాకు ఎంటైర్ వీడియోకి లోగో కనబడుతుంది. ఓకే, సో ఇలా సేవ్ చేసుకోవటం, ఎంటైర్ వీడియో అని పెట్టేసుకోవడం. సో ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే కనుక ఎంటైర్ వీడియో నా ఒక వీడియోలో లోగో కనబడుతూ ఉంటుంది ఒక సైడ్. ఓకే గైస్, అండర్స్టాండ్? అర్థమైందా అందరికి? యా, క్రియేట్ చేసిన ఛానల్ డిలీట్ చేసేయచ్చు. చెప్పాను కదా మీకు ఇందాక డిలీట్ ఛానల్ అని ఒకటి ఉంటుంది కదా. సో ఆ డిలీట్ ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిలీట్ ఛానల్ ఉంటుంది, అక్కడ మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. వీడియో కింద మ్యాటర్ ఏం లేదండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇలా వస్తుంది, ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇగోండి టైటిల్. ఓకే, టైటిల్ ఇస్తాం, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాం. డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, డిస్క్రిప్షన్ ఇస్తాం. థంబ్నెయిల్, క్రియేట్ థంబ్నెయిల్. మనం ఏమైనా థంబ్నెయిల్ ఫోటోషాప్లో చేస్తుంటే క్రియేట్ థంబ్నెయిల్ క్లిక్ చేస్తే బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. అదర్ ఇమేజ్లోకి వెళ్తే మీకు ఇక్కడ డ్రాప్ చేయడానికి వస్తుంది. మీ యొక్క సిస్టంలో ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని తీసుకొని వచ్చి మీరు థంబ్నెయిల్ కింద ఇచ్చుకోవచ్చు. ఓకే, లేదు వీడియో స్టిల్స్ అంటే మీ వీడియోలోనే ఏదో ఒక స్టిల్ని మీరు థంబ్నెయిల్ కింద ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఇప్పుడు నాకు ఇందులో ఏదైనా నాకు నచ్చింది అనుకోండి, సో ఇది సంథింగ్ ఒక నిమిషం. సో ఇది కనిపించాలి వీడియో థంబ్నెయిల్, ఇది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు నేను ఆపి నెక్స్ట్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే దానికి థంబ్నెయిల్ ఇది వచ్చింది. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు చూడండి. సో కనిపిస్తుందా? నేను టెక్స్ట్ పెట్టింది ఇక్కడికి వచ్చేసింది. సో అది మీరు ఎక్కడికైనా డ్రాప్ చేసుకోవచ్చు, దీన్ని పెద్దది కూడా చేసుకోవచ్చు. సో దానికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ థంబ్నెయిల్ చేసుకోలేకపోతే నేను చెప్పేది థంబ్నెయిల్ చేసుకుంటే బెటర్. ఇక్కడ దీంట్లో కన్నా మీరు థంబ్నెయిల్ చేసుకోవడం బెటర్. ఓకే, సో దాని కలర్స్ మార్చుకున్నాం. సో నేను వీడియో స్టిల్లోది అండి ఇది. ఓకేనా, వీడియో స్టిల్లోదే ఒక స్టిల్ని నేను ఇమేజ్ కింద మనం కన్వర్ట్ చేసుకొని దానికి మనం టెక్స్ట్ ఇచ్చుకొని ఇలా మనం పెట్టుకోవచ్చు టెక్స్ట్ అనేది. ఓకే, క్లియరా? సో అందరికీ క్లియర్ కదా?
తెలుగులో అంటే మీకు గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఒక టూల్ ఉంటుంది. గూగుల్ ట్రాన్స్లేట్. ఇప్పుడు చూడండి, మీ అందరికీ గూగుల్ని ఉపయోగించుకోవటం రావాలండి. మెయిన్ గూగుల్ని, మనకి ఏ టూల్ బయట నుంచి ఉండదు. గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఒక టూల్ ఉంటుంది. చూడండి, నేను ఓపెన్ చేశాను. ఫోటోషాప్లో తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ లేని వాళ్ళు క్యాన్వాలో చేసుకోవాలనుకోండి, ఇదిగోండి తెలుగులో ఇలా టైప్ చేసుకొని అక్కడ కాపీ చేసుకుని అందులో పేస్ట్ చేయడం ఇమేజ్ మీద. సో నాకు ఓకే, బూందీ మిక్చర్ రెసిపీ కూడా గైస్. మనకి ఇప్పుడు నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తే నాకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తెలుగులో టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇటు తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను, మిక్చర్. ఇక్కడ మనకి ఇలా తెలుగులో వస్తాయండి పక్కన. ఇదే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం. ఈ గూగుల్ ట్రాన్స్లేట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు తెలుగు కంటెంట్ కావాలంటే. లేదంటే మీరు ఫోటోషాప్లో అనుస్క్రిప్ట్ అని కొంతమంది తెలిసే ఉంటుంది, ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకి. సో తెలుగులో టైపింగ్ చేసే వాళ్ళకి అనుస్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, సో అది ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫోటోషాప్ ఉన్న వాళ్ళకి అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకోగానే ఫాంట్స్ వచ్చేస్తాయి. ఆ ఫాంట్స్ వచ్చేసి మీకు తెలుగులో, కన్నడ, ఇంకా చాలా భాషల్లో ఉంటుంది అన్నమాట. సో మీరు ఏ భాషలో టైప్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు అనుస్క్రిప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. తెలుగుకి మెయిన్ అనుస్క్రిప్ట్. ఓకే, ఆ ఫాంట్స్ అన్ని మీ యొక్క ఫోటోషాప్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి ఫాంట్ స్క్రిప్ట్స్ అన్ని. ఓకే, ఆటోమేటిక్లీ అనుస్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పాత్ వచ్చేసి మీరు ఏమి ఇవ్వాలంటే ఫోటోషాప్ పాత్ ఇవ్వాలి. అప్పుడు మీకు అనుస్క్రిప్ట్ అనేది దాంట్లో ఏదైతే ఫాంట్స్ ఉంటాయో తెలుగు ఫాంట్స్ అన్ని మీకు ఫోటోషాప్కి ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఓకే, సో అప్పుడు మీకు ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్దండి. ఒకవేళ ఇందులో ఫోటోషాప్ తెలిసిన వాళ్ళు ఉండుంటారు సార్, వాళ్ళని అడగండి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది, తెలుగు కావాలి. లేదు అంటే కనుక ఇదిగోండి గూగుల్ ట్రాన్స్లేట్ వాడుకోండి. గూగుల్ ఇన్పుట్ టూల్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వాట్సాప్లో యూజ్ చేస్తున్నాం కదా తెలుగు ఫాంట్కి ఇన్పుట్ టూల్స్. వాట్సాప్కి మనం తెలుగులో టైప్ చేయడానికి ఇన్పుట్ టూల్స్ తెలుగు ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే సిస్టంలో కూడా తెలుగు టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పిక్స్ పెడతానికి ఉండదు థంబ్నెయిల్లో, ఓన్లీ ఒక పిక్ పెడతానికి. థంబ్నెయిల్ ఒకటే పెడతారండి, 2-3 పెట్టలేం. సో ఎనీవే, మనం కొత్త టాపిక్ మాట్లాడుకోవాలి. సో డౌట్స్ అన్ని క్లియర్ అయితే మనం నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ వెళ్ళిపోవాలి. సారీ అదిత గారు, నాట్ థంబ్నెయిల్స్ నెంబర్ ఆఫ్ పిక్స్. అవును, ఒకే థంబ్నెయిల్లో నెంబర్ ఆఫ్ పిక్స్ అనేది పెట్టుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏముంది? ఒక పిక్ లో నెంబర్ ఆఫ్ పిక్స్ కనిపించేలా పెట్టుకోవచ్చు. కాన్వా ఓపెన్ చేయండి, కాన్వాలో మీకు ఉంటాయి ఆప్షన్స్. ఓకే గైస్, సరే
క్యాన్వా. నేను ఇందులో ఏదైనా ఒక పిక్ తీసుకుంటున్నాను చూడండి. అందరికీ కనిపిస్తుంది కదా. సో ఇది టెంప్లెట్ తీసుకున్నాను. ఈ టెంప్లెట్ దగ్గర నేను ఇంకో పిక్ మార్చాలి. ఇక్కడ నేను పిక్ మార్చాలి. సో నేను ఏం చేస్తానంటే అప్లోడ్స్లోకి వెళ్ళిపోయి నా దగ్గర నా ఏదైనా పిక్ ఉంది అనుకో, నా పిక్ని పెట్టాలి. సైన్ అప్. ఓకే చూడండి గైస్. సో నేను ఒక పిక్చర్ తీసుకున్నాను. ఈ పిక్చర్ నేను ఎడిట్ చేసుకోవాలి. మనకు అప్లోడ్స్ అనే ఆప్షన్ పక్కన కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో చూడండి. ఇవన్నీ టూల్స్ క్యాన్వాలో. సో ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను ఇమేజ్. సో నాకు ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ ఇమేజ్ కావాలి. సో నాకు కావాలనుకుంటే కనుక నేను అప్లోడ్ డైరెక్ట్ డివైస్ నుంచి చేసుకుంటాను. నా డివైస్లో నుంచి చేసుకుంటాను. సో నేను అక్కడ ఒక ఇమేజ్ పెట్టాలి. సో ఈ ఇమేజ్ పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి మనకు ఆ ఇమేజ్ వచ్చేస్తుంది. ఈ ఇమేజ్ నేను తీసేసుకొని చూడండి, ఈ ఇమేజ్ ప్లేస్లో నేను అది తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేశాను జస్ట్. ఓకే, ఇక్కడ ఇంకో ఇమేజ్ పెట్టాలి. మీ ఇష్టం, మీ ఫొటోస్ ఏవైనా పెట్టుకోవచ్చు అక్కడ. ఓకే, సో మనకి ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ వాళ్ళు ఇస్తారు ట్రెండింగ్లో ఇమేజెస్, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ని పెట్టుకుందాం. సో చూడండి, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. సో యూ కెన్ మేక్ ఇట్ లైక్ దిస్. ఇలా ఫాంట్స్ మార్చుకోవచ్చు. సో ఈ ఇమేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇదిగోండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. ఈ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇదిగోండి జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్స్ అన్ని చాలా ఉంటాయి. సో బేటా అనే ఉన్నాయన్నీ క్యాన్వా ప్రో వర్షన్. సో యూ వాంట్ డౌన్లోడ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, మీరు ఏం చేయాలంటే ప్రో తీసుకుంటే ఈ ఆప్షన్స్ మీకు అవైలబుల్ అవుతాయి. లేకంటే ఇదిగోండి పిఎన్జీ, జేపీజీ, పీడిఎఫ్ ఫార్మాట్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మనకు కావాల్సిన ఇమేజే కాబట్టి యూ కెన్ డౌన్లోడ్ ఇట్ జేపీజీ ఆర్ పిఎన్జీ. ఇదిగోండి పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఇక డౌన్లోడ్ ఇక్కడ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది గైస్, మనం క్యాన్వాలో చాలా ఈజీగా మనం పిక్చర్స్ అన్ని తీసుకోవచ్చు. సో ఆ ఇమేజ్ చూడండి, కావాలంటే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్. సో ఆ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది కూడా మీకు కనిపిస్తుంది కొంచెం.
సో ఇది గైస్ మనకి ఈ పిక్చర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆ పిక్చర్ ని మనం యూస్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ కింద థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇగోండి మీకు ఇక్కడ హోమ్ లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉంటాయండి క్యాన్వాలో. సో ఈ టూల్ అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ టూల్ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి చాలా రికమెండెడ్ ఫార్మాట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా కానీ, ఈవెంట్స్, మార్కెటింగ్, డాక్యుమెంట్స్, ప్రింట్స్, ఇలాగా ఇగోండి ఇంకా చాలా ఉన్నాయి సార్. యూట్యూబ్ కవర్, ఫేస్బుక్ కవర్ పేజ్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఆ ఫార్మాట్ లో మీరు చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్ ఇదిగోండి. సో యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ ఇది. సో చూసారా, యూట్యూబ్ థంబ్నెయిల్. దీంట్లో మీకు పక్కన వాడు ఫ్రీగా చాలా టెంప్లెట్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని యూజ్ చేసుకొని మీ కస్టమైజ్డ్ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమైజ్ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవ్వండి నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా మీకు ఒకవేళ క్యాన్వా ప్రో ఉంటే కనుక మీరు ఈ కూడా వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఫ్రీ అని ఉంటాయి చూడండి, ఆ ఫ్రీ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీ అనే టెంప్లెట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కనిపిస్తే దాన్ని యూజ్ చేయడం కుదరదు. అది ప్రో అయితేనే మీరు యూజ్ చేయడం కుదరదు. కానీ చాలా అవైలబుల్గా ఉంటుంది ఫ్రీగా. సో చూడండి ఇది ఫ్రీనే. సో ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేంజెస్ చేసేసుకోవచ్చు. మనం ఏ రెసిపీ అయితే పెడతామో ఆ రెసిపీని ఇక్కడ పెట్టేయచ్చు. సో చూడండి ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఈ కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, బ్లూ, ఎస్ మీ ఇష్టం. ఇక్కడ కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇమేజ్ మార్చేయాలి. సో మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి పావ్ బాజీ, నో ప్రాబ్లం. పావ్ ఇమేజెస్ చూస్ చేసుకోండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఇమేజ్ రెడీ చేసేసుకోవచ్చు. ఫోటోషాప్ కన్నా పావ్ ఇమేజ్ తీసుకుందాం, సేవ్ ఇమేజ్. సో ఇక్కడికి వెళ్ళండి, జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇక్కడికి వచ్చేసింది కదా. సో దీన్ని జస్ట్ ఇలా పాగండి అంతే. ఈ కలర్ చేంజ్ చేసుకోండి. దీనికి సెట్ అవ్వకపోతే మీరు ఇష్టం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. సో చూడండి దీన్ని కూడా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, అర్థమైందా? థంబ్నెయిల్ ఈజీగా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క థంబ్నెయిల్ కింద యూజ్ చేసుకోవచ్చు. క్లియరా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి అర్థం కాదు సార్? గూగుల్ ఇమేజెస్ మనం ఛానల్లో యూజ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ రావా? వస్తాయండి, కంపల్సరీ వస్తుంది. కానీ మీరు గూగుల్ ఇమేజెస్ని డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు కదా, ఎడిట్ చేస్తున్నారు కదా, దాని కలర్ చేంజ్ చేస్తున్నారు, దాంట్లో ఫాంట్ యూజ్ చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు మీరు ఏం పెట్టట్లేదు కదా. ఉన్నది ఉన్నట్టు పెడితే కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మీరు అంత కాపీరైట్ లేకుండా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని ఎడిట్ చేస్తారు, రైట్? మీకు అంతగా కాపీరైట్ కాకుండా ఉండాలి అంటే కనుక ఇది చూడండి, మనకి గూగుల్లోనే ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ గూగుల్లో మోర్ అని ఉంటుంది కదా, ఈ మోర్లో సెట్టింగ్స్ అని ఉంటుంది, టూల్స్ అని ఉంటుంది. ఓకే, ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత, సెట్టింగ్స్ కాదు, సో టూల్స్కి వెళ్ళిన తర్వాత యూసేజ్ రైట్స్ అని ఉంటుంది కదా. యూసేజ్ రైట్స్లో క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని ఉంటుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్నవి ఏం చెప్పాను యూట్యూబ్ ఛానల్లో, మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను, రైట్? క్రియేటివ్ కామన్ లైసెన్స్
అర్థమైందా? క్లియర్ కదా? ఇవి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కాపీరైట్ రావు, ఎడిట్ చేయకుండా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే గైస్, అంతా అందరికీ క్లియర్ కదా? సో నెక్స్ట్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మెయిన్గా అఫిలియేట్ మార్కెటింగ్ లో ఎవరెవరు ఎలా ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు తెలుసుకోవాలి. సో మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చాలా మంది లాక్స్ లో ఏం చేసే వాళ్ళు ఉన్నారు, మంత్లీ రెవెన్యూ లాక్స్ లో ఏం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కొన్ని ఛానల్స్ చూస్తే లైక్ తెలుగు ఛానల్స్ ఉన్నాయి చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ చేసే ఛానల్స్. యూట్యూబ్లో వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు లైక్ గ్యాడ్జెట్స్ గురించి, వాటి గురించి. సో వాళ్ళు రివ్యూ ఇచ్చి వాటిని ప్రమోట్ చేస్తుంటారు. లైక్ ప్రసాద్ తెక్కిన్ తెలుగు కానీ, తెలుగు టచ్ కానీ, ఇలాగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో మీరు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, అమెజాన్ లింక్స్ కానీ, ఫ్లిప్కార్ట్ లింక్స్ కానీ. ఇలా సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ వాళ్ళ ఛానల్లో ఫస్ట్ దాన్ని రివ్యూ చేస్తారు, అది బాగుంది అని చెప్తారు. బాగుంది అని చెప్పినప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ వీడియో నోటిఫికేషన్ వెళ్ళింది కదా, వాళ్ళ వీడియో అప్లోడ్ చేయగానే. సో కంపల్సరీగా ఆ వీడియోని వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్కి వాళ్ళు చూస్తారు. ఓకే, స్క్రీన్ కనబడట్లేదు. సో గైస్, స్క్రీన్ కనబడుతుందో లేదా? మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో లైక్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైక్ గ్యాడ్జెట్స్ నౌ, గ్యాడ్జెట్స్ 360, ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. చూద్దాం ఇవన్నీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వెబ్సైట్స్ యాక్చువల్లీ. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో నేను వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో చూద్దాం. సో ఓకే గైస్, నేను ఇక్కడ బెస్ట్ మొబైల్ అండర్ 10,000 అని టైప్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ gadgetsndtv.comలో నేను వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఒక పోకో M2 Pro అని ఇక్కడ కనిపిస్తుంది, 13,999 అని చెప్పేసి. రైట్, అందరికీ కనిపిస్తుంది కదా, విజిబులే కదా స్క్రీన్. సో ఒకవేళ నాకు నచ్చితే కనుక నేను ఏం చేద్దాం అనుకుంటాను, ఈ ఫస్ట్ ఈ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు రాస్తారు స్పెసిఫికేషన్స్. దాని గురించి రీసెర్చ్ చేసి దాని యొక్క స్పెసిఫికేషన్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ స్పెసిఫై చేస్తారు. సో నాకేం కావాలి, 13,000 అంటే ఒక 15,000 లోపల మంచి మొబైల్ కావాలి. నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండవు. సో నేను డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ వెబ్సైట్లోకి వెళ్తాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వాడు ఏంటంటే ప్రతిదీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తాడు కరెక్ట్గా. దాన్ని చూస్తారు, డిస్ప్లే 6.67 inches 1080x 2400 పిక్సెల్స్ అంట. సో ప్రాసెసర్ Qualcomm Snapdragon. సో ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ, రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, వీటి గురించి రివ్యూస్ ఇచ్చాడు. సో రివ్యూస్ ఇచ్చినప్పుడు నాకు ఇది నచ్చింది అనుకోండి, నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు చూసారా, 13,999, 40,999, 14,999. ఓకే, మనకి కలర్స్ వాటి యొక్క ప్రైస్ రేంజెస్ ఇచ్చేసాడు.
సో నేనేం చేస్తాను, నాకు ఒకవేళ నచ్చితే కనుక నేను అక్కడ నుంచి బై చేద్దాం అనుకుంటే ఏం చేస్తానంటే ఇక చూడండి, జస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాను. దేనికి రీడైరెక్ట్ అవుతుంది? వెయిటింగ్ ఫర్ flipkart.com టు లోడ్. సో ఒక వెబ్సైట్ నుంచి flipkart.com-లోకి వెళ్ళింది, రైట్? సో మీ అందరూ గమనించాల్సింది ఏంటి అంటే, ఈ పైన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. యూఆర్ఎల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. అందులో APPEXParam1 = 20684667 అని ఉంది. ఎఫ్లియేట్ లింక్ ఇది, ఎవరికి తెలియదు ఇది. ఓకే, ఎఫ్లియేట్ లింక్ అనేది తెలియదు. అఫ్లియేట్ ఐడి అని ఉంది కదా, AFFID = hot deals 20 అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి పైన లింక్ లో, రైట్? సో ఇది అఫ్లియేట్ లింక్ అండి. ఓకే, ఆ వెబ్సైట్ వాడు ఏం చేస్తున్నాడంటే ఫ్లిప్కార్ట్కి అఫ్లియేట్ వాడు. సో వాడు బ్లాగ్ లో ఈ ప్రొడక్ట్ లింక్ ని పెట్టుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో కస్టమర్స్ ని వాడి యొక్క వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా కొనుక్కునేలా చేస్తున్నాడు. ఓకే, డైరెక్ట్ గా కొనుక్కునేలా చేస్తున్నాడు. లింక్ అక్కడే ఇచ్చాడు వెబ్సైట్ లోని. సో అది అఫిలియేట్ లింక్. సో దాని నుంచి కస్టమర్ కొనుక్కున్నాడు అనుకోండి, వాడికి కమిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లింక్ నుంచి నేను బై చేశానంటే నాకు ఎవరైతే gadgetsndtv.com ఉన్నాడో వాడికి కొంత కమిషన్ వెళ్ళింది. ఓకే, సో అఫిలియేట్ లింక్ కమిషన్స్ ఎలా ఉంటాయంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద 3% 4% ఉంటుంది. అలాగే కేటగిరీ వైజ్ వాడు ఇస్తూ ఉంటాడు. సో దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటామండి. ఓకే, సో ఈ అఫిలియేట్ లింక్ అనేది మీరు తెలియని వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఏంటి అంటే వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, జస్ట్ మనం అక్కడ ఆడ వెబ్సైట్ నుంచి ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయి కొనేసుకుంటున్నాం అనుకుంటారు. బట్ దే డూ బిజినెస్. ఓకే, దే డూ అఫిలియేట్ లింక్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అఫిలియేట్ లింక్ ద్వారా మిమ్మల్ని ఆ వేరే ఒక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ సైట్కి వెళ్ళి పర్చేస్ చేసేటట్టు చేస్తున్నారు. సో దానివల్ల వచ్చే కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, సో అలాగే అఫిలియేట్ లింక్ని జనరేట్ చేయడానికి మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వీటితో ఫస్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి. ఓకే, అఫిలియేట్ ప్రోగ్రామ్లో ఫస్ట్ మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే వాళ్ళు అప్రూవ్ చేస్తే మీరు అఫిలియేట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, క్లియర్ కదా బ్రస్? మీకు ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉంటాయి అఫిలియేట్ లింక్స్. చూడండి వాడు చాలా ఇచ్చాడు మొబైల్. సో Realme 6i స్పెసిఫికేషన్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైనా బ్లాగ్ టెక్నాలజీ మీద రాస్తే కనుక లేదా మొబైల్స్ సంబంధించి రాస్తే కనుక మీరు ఫస్ట్ కంటెంట్ రాయటం నేర్చుకోండి. అంటే కంటెంట్ని జనరేట్ చేయాలి, ఓన్గా కంటెంట్ రాయగలగాలి. ఇప్పుడు ఇదే కంటెంట్ని కాపీ చేసి పెట్టారంటే ఏమవుతుంది? ప్లాగరిజం అనేది యూనిక్ రాదు. సో మీ వెబ్సైట్ అనేది తొందరగా బ్యాక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీ యొక్క బ్లాగ్కి మీరు అఫిలియేట్ లింక్స్ లోపల ఇచ్చుకుంటూనే మీ బ్లాగ్కి మీరు SEO చేసుకుంటూ టైటిల్ కానీ, ఇది టైటిల్, దీనికి బెస్ట్ మొబైల్ ఫోన్స్ అండర్ 15,000 ఇన్ ఇండియా టైటిల్, ఇది డిస్క్రిప్షన్ అనుకోండి. ఓకే, సో వీడు ఏం చేశాడంటే SEO చేస్తాడు. యాజ్ యూజువల్గా వాడి బెస్ట్ మొబైల్ అండర్ 15,000 అని కొట్టగానే ఆడి బ్లాగ్ ముందుకు వచ్చింది, రైట్? ఆడి బ్లాగ్ ముందు వచ్చిందంటే ఆటోమేటిక్గా యూజర్స్ నాలాంటి వాళ్ళు ఏంటంటే ఆడి వెబ్సైట్లోకి వెళ్తారు, వెళ్ళి బై చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే వాడికి ఎక్కువ జనరేట్ అవుతుంది లీడ్స్ SEO చేయటం వల్ల. సో ఈ రెండు విధాలుగా మనం మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, హౌ టు గెట్ అఫిలియేట్ లింక్స్. వెయిట్ చేయండి, చెప్తాను, ఇంకా టైం ఉంది కదా. ముందు మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. సో గైస్, మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ మనకి అఫిలియేట్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, స్నాప్డీల్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. సో మనం అమెజాన్ గురించి మాట్లాడదాము. సో అమెజాన్ అనేది చాలా పెద్ద ఇంటర్నేషనల్ వెబ్సైట్ కాబట్టి సో ఎక్కువ మనకి బిజినెస్ వచ్చేది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో మనం
అఫిలియేట్ మార్కెటింగ్ అనేది సో అమెజాన్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎస్, అందరూ క్లియర్గా అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో మీరు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్లో లాగిన్ అవ్వడానికి ఫస్ట్ amazon.in అసోసియేట్ సెంట్రల్ అని ఉంది కదా, దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది గైస్. సో మనకి అమెజాన్ అసోసియేట్స్ లాగిన్ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది. సో సైన్ ఇన్ అని ఉంటుంది కదా, ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వాలంటే ముందు వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. సో ఇక్కడ చూడండి సైన్ అప్ అని ఉంది కదా, ఈ సైన్ అప్ అనేది బటన్ క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. సో మన నేమ్ ఇద్దాము. సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. మనకి ఆటోమేటికలీ ఓటీపీ అనేది ఈ ఈమెయిల్కి వెళ్ళిపోతుంది. ఈమెయిల్లో చెక్ చేద్దాం. సో ఈమెయిల్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకే గైస్, మనం ఆధార్ ప్లీజ్ యొక్క మెయిల్ ఐడిలోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో వాడు ఒక ఓటీపీ పంపించాడు. సో చూడండి అమెజాన్ కూడా ఒక ఓటీపీ పంపించాడు. సో ఈ ఓటీపీ తీసుకొని 66969686. క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. సో గైస్ ఇక్కడ చూడండి మనకి అమెజాన్ అసోసియేట్స్ లాగిన్ అవ్వడానికి సో ముందుగా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళకి అన్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో ఎవరి నేమ్ మీద మీకు పేమెంట్స్ రావాలి అంటే మనం మన నేమ్ ఇచ్చు
సో ఇక్కడ సో నెంబర్ ఇస్తాము. ఓకే. సో హూ ఈస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అంటుంది. సో ఆ అకౌంట్ మనం ఇక్కడ సో ఫర్ యుఎస్ ట్యాక్స్ పర్పసెస్ ఆర్ యుఎస్ పర్సన్ నో. సో నెక్స్ట్ కొట్టేసండి. ఇలా నెక్స్ట్ స్టెప్లో ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ యొక్క బ్లాగ్ కానీ లేకపోతే మీకు ఏదైనా సంబంధించింది ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే నా ఫేస్బుక్ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీ మొబైల్ యాప్ కానీ దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను నా ఫేస్బుక్ ఒక యూఆర్ఎల్ యాడ్ చేస్తున్నాను. మనం ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా యాడ్ అని కొడితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. సో చూడండి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేటెడ్ స్టోర్ ఐడి. మీ ఇష్టం, మీ ఏ పేరు మీద అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు మీద ఇవ్వండి. సో సూర్య అన్న పేరు మీద ఇస్తున్నాను నేను. సో వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్. ఆంధ్రప్రదేశ్. వాటి జస్ట్ ఒక టాపిక్ గురించి మనం బ్రీఫ్లీ డిస్క్రిప్షన్ ఇచ్చామంతే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్. మీ యొక్క వెబ్సైట్లో ఏ ఒక్క టాపిక్స్ గురించి ఉంటుంది. సో కుకింగ్, రైట్, నా ఛానల్ కుకింగ్ కాబట్టి సో ఒకసారి కుకింగ్ సంబంధించినదని ఉందని చూద్దాం. లేకపోతే కనుక అదర్స్ పెట్టుకోవచ్చు. మీది బ్లాగా లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. సో బ్లాగ్ అనే పెట్టేసుకోండి. సో వాట్ టైప్ ఆఫ్ అమెజాన్ ఐటమ్ డూ ఇంటెండెడ్ టు లిస్ట్ ఆన్ యువర్ వెబ్సైట్. మీకు ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ని మీ యొక్క వెబ్సైట్లో లిస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో హోమ్కి రిలేటెడ్, క్లోతింగ్, బుక్స్, ఎలక్ట్రానిక్స్, సో దీనికి రిలేటెడ్ అనుకోండి. సో దానికి రిలేటెడ్ మనం దాంట్లో చేసుకోవచ్చు. సో హౌ డూ యూ డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. మీరు ఎస్సీఓ చేస్తాను, ఎస్సీఓ చేయడం వల్ల మీకు ట్రాఫిక్ వస్తుంది అనుకోండి. సో ఎస్సీఓ ఓకే. మీ వెబ్సైట్కి ఎలా వస్తుంది ట్రాఫిక్ అని అడుగుతున్నాడు. సో ఇవన్నీ ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో హౌ డూ యూ యూటిలైజ్ యువర్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ టు జనరేట్ ఇన్కమ్. మీరు మీ వెబ్సైట్కి ఎలా అంటే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు అని అంటున్నాడు. సో థర్డ్ పార్టీ అఫిలియేట్ నెట్వర్క్స్ కానీ మీరు ఇంతకుముందు అఫిలియేట్ నెట్వర్క్స్ అని యూజ్ చేస్తే అఫిలియేట్ నెట్వర్క్స్ ద్వారా జనరేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అడ్వర్టైజింగ్ అని చెప్పండి.
సరిపోతుంది. మీ ఇష్టం, ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదంటే అమెజాన్ అసోసియేట్ ఈజ్ ద ఓన్లీ మోనిటైజేషన్ ఐ యూజ్ అలా అయినా పెట్టుకోవచ్చు. హౌ డు యూజువల్లీ బిల్డ్ లింక్స్, మీరు ఎలా బిల్డ్ చేస్తారు? సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, మీకు మంత్లీ ఎంత ట్రాఫిక్ వస్తుంది మీ వెబ్సైట్కి, సో ఇది పెట్టేసుకోండి, ఎంతో కొంత పెట్టండి. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ ఫర్ జాయినింగ్ ద అమెజాన్ అసోసియేట్, ఎందుకు మీరు అమెజాన్ అసోసియేట్లో జాయిన్ అవ్వడం అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో టు మానిటైజ్ మై సైట్, మానిటైజ్ చేసుకోవడానికి కదా, మనీ రావడానికి కదా మీరు అమెజాన్ అప్డేట్ చేసుకుంటారు. సో అది. సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, మీరు ఈ అమెజాన్ వెబ్సైట్ గురించి ఎలా తెలుసుకున్నారు? సో ఆన్లైన్ సెర్చ్, ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసాయండి. కొట్టేసేసి ఫినిష్. సో కంగ్రాట్స్ సూర్య, థ్యాంక్ యూ ఫర్ అప్లాయింగ్ టు ద Amazon.in అసోసియేట్ ప్రోగ్రామ్. సో వాడు మనకేంటంటే ఒక ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్నారు. అంటే ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి, మీరు ఒకవేళ అమెజాన్ ప్రొడక్ట్స్ అమ్మిన తర్వాత వాడు పేమెంట్ ఏదైతే ఉందో అది మీకు జనరేట్ అవ్వడానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి కదా, అప్డేట్ చేయమంటున్నాడు. సో అది లేటర్ అని ఇచ్చేసేయండి, తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇందాక హౌ డు యూ ఎర్న్ త్రూ యువర్ వెబ్సైట్ అని ఒక ఆప్షన్ ఉండింది కదండి సార్, దాంట్లో చూస్ చేయాలనేది. అవునవును. ఇప్పుడు మేము ఇంకేం లేదు, మానిటైజ్ అవ్వలేదు మా వెబ్సైట్, అలాంటప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేయాలి సార్? దాంట్లో అమెజాన్ అండి, అమెజాన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఐ ఓన్లీ చూస్ అమెజాన్ మానిటైజ్ ఓన్లీ అని. సో ఆ ఆప్షన్ ఉంటుంది చూడండి, దాంట్లో అది చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో గైస్ మీ అందరికి ఇక్కడ కనిపిస్తుంది కదా, డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. సో ఇదండి మన అమెజాన్ వెబ్సైట్ అఫిలియేట్ యొక్క డాష్ బోర్డ్. సో ఇలా ఉంటుంది మన యొక్క డాష్ బోర్డ్. సో మీరు ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదండి, ఈ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయండి. సో ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా వెబ్సైట్ మారినా లేకపోతే మీ యొక్క పాస్వర్డ్ మార్చాలనుకున్నా ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో వాడు ఏది ఇచ్చారు చూడండి, ఇక్కడ ఫ్లాష్ విజెట్స్ విల్ బి కంప్లీట్లీ రిమూవ్డ్ ఆన్ October 30th, 2020. అంటే వాడు ఏదైనా సమ్ చేంజెస్ చేశాడు అనుకోండి, మనకి ఇలా ఇంటిమేషన్ అనేది ఇస్తాడండి. ఓకే, విడ్జెట్స్లో కానీ లేకపోతే వాడి యొక్క సర్వీసెస్లో కానీ ఏ చేంజెస్ చేసినా కూడా మనకి ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి వాడు ఇస్తూ ఉంటాడు. సో అవి ఎప్పుడు మనం ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో ఎనీ చేంజెస్ వాడు పేమెంట్ ఒకవేళ కనుక ఈ మంత్ ఏ టైంలో ఇస్తాము అనేది కూడా వాడు ఒక్కొక్కసారి మనకి నోటిఫికేషన్ అనేది పంపిస్తూ ఉంటాడు. సో అలాంటివి ఫాలో అవుతూ ఉంటే మనకి బెటర్. సో హోమ్లోకి వెళ్దాం ఒకసారి. సో చూడండి మనకి డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుందో. సో మీరు ఎర్న్ చేశారనుకోండి, ఇక చూడండి సమ్మరీ ఆఫ్ దిస్ మంత్, ఇప్పటి వరకు టోటల్ ఎర్నింగ్స్ ఏంటంటే నేను 0, అంటే ఇప్పుడే కదా నేను అకౌంట్ క్రియేట్ చేసుకుంది. సో 0. సో మనం మనం కనుక ఎర్న్ చేసాం అనుకోండి, మన అఫిలియేట్ లింక్ ద్వారా ఎర్న్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇకండి మనకి ఇక్కడ ఎర్నింగ్స్ ఓవర్ వ్యూ కనిపిస్తుంది కదా. సో ఎర్నింగ్స్ ఓవర్ వ్యూ కూడా కనిపిస్తుంది. August 1st నుంచి 31st వరకు ఎంత ఎర్న్ చేసాం అనేది కూడా మనకి చూపిస్తుంది. ఓకే, అలా ఏ మంత్ కా మంత్ ఓవర్ వ్యూ కనిపిస్తుంది మనకి. సో టోటల్ ఫీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. టోటల్ ఎన్ని క్లిక్స్ జరిగింది, అంటే మన అఫిలియేట్ లింక్స్ ఎంతమంది క్లిక్ చేశారు అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వ్యూ ఫుల్ రిపోర్ట్స్ అని మీరు అంటే ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఫుల్ రిపోర్ట్స్ అనేవి కనిపిస్తాయండి. ఎంత ఎర్న్ చేసుకున్నారు ఏంటి అనేది ఇవన్నీ ఇలా కనిపిస్తుంది. సో ఈ డాష్ బోర్డ్లో చూడండి సమ్మరీ, ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ కనిపిస్తుంది. ఓకే, ఏ ప్రొడక్ట్స్ మీరు సెల్ చేశారు, రీసెల్లింగ్ చేశారు అనే దానికి ఇక్కడ మొత్తం మనకి కనిపిస్తుంది. క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, ఎంతమంది ఆర్డర్ చేశారు, ఎంతమందికి ఆల్రెడీ షిప్డ్ అయిపోయింది ఆ ప్రొడక్ట్. సో కన్వర్షన్, సో
కన్వర్షన్ రేట్ ఎంత ఉంది, ఇవన్నిటికీ మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, మనకి కౌంట్ కోసం. సో గైస్ ఇక్కడ వరకు క్లియర్ కదా మనకి ఎలా అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. సార్ వెబ్సైట్ లో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కంపల్సరీ రాయాలి. నాకు అర్థం కాలే, అఫిలియేట్ వెబ్సైట్ లోనా ఏంటి? ఓకే, మల్లికార్జున్ గారిని ఒకసారి అంటే అన్మ్యూట్ చేయండి, నాకు ఏదో డౌట్ ఉందంటే. మ్యామ్ నార్మల్ వెబ్సైట్లో లింక్స్ యాడ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ మీరు ఇన్ఫర్మేషన్ యూజర్కి ఆ ప్రోడక్ట్ గురించి ఇవ్వాలి కదా చంద్రబాబు గారు. హలో ఆ ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్, అమెజాన్ తో అయితే అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా సార్, అసోసియేషన్ అని. అవును. వేరే వెబ్సైట్ కి అయితే దానికి ఏమని టైప్ చేయాలి సార్, అట్లా వేరే వాటిల్లో జాయిన్ అవ్వాలంటే? ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్, ఫ్లిప్కార్ట్ అయితే. ఓకే సార్. షాప్స్ క్లూ అనే ఒకటి ఉంది కదా సార్, అదైనా అంతేనా? సేమ్ అండి. వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు అఫిలియేట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అఫిలియేట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ ఉంటాయండి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక వాళ్ళు ఇవ్వరు అనమాట. ఇప్పుడు అమెజాన్కి ఉంది, ఫ్లిప్కార్ట్కి ఉంది, వాళ్ళు అఫిలియేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో జనాల నుంచి కూడా రీసెల్లింగ్ ఎక్కువ అవుతుంది అని. సో డిజిటల్ మార్కెటింగ్ లో అఫిలియేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో మనకి అమెజాన్ అవైలబుల్ గా ఉంది, ఫ్లిప్కార్ట్ అవైలబుల్ గా ఉంది. అలాగే గోడాడీ, హోస్టింగర్ ఇలాంటివి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి, అంటే డొమైన్ కొనుక్కుని పర్చేస్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో మీ వెబ్సైట్స్ కనుక ఉన్నప్పుడు బ్లాగ్స్ ఏదో రాస్తున్నారు అనుకోండి, సమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటిల్లో అఫిలియేట్ లింక్స్ పెట్టుకోవచ్చు మీరు. సార్ ఓకే, సో చాలా ఉంటాయి వెబ్సైట్స్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవి. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో బెస్ట్ 10 అఫిలియేట్ ప్రోగ్రామ్ వెబ్సైట్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ వచ్చేస్తుంది. కాన్సెప్ట్ అంతా ఇలానే ఉంటుందండి. అమెజాన్ లో ఎలా లాగిన్ అయ్యాను ఇప్పుడు నేను, అఫిలియేట్ ప్రోగ్రామ్ ఎలా తీసుకున్నాను, సేమ్ అంతే ఉంటుంది. సో మెయిన్లీ ఎక్కువ ఇండియాలో యూజ్ చేసే అమెజాన్ అండి. సో మనకి ఇంటర్నేషనల్ వెబ్సైట్ కదా అమెజాన్ అనేది. సో ఇంటర్నేషనల్ వైడ్ ఆడియన్స్ ఉంటారు, అందరికీ అమెజాన్ అనేది కనబడుతుంది. సో మనకి రీసెల్లింగ్ అంటే మన బ్లాగ్ లో ఎక్కువ సేల్స్ జరిగే ఎక్కువ ఉంటుంది అనమాట. అమెజాన్ అఫిలియేట్ లో రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. సార్ హలో చెప్పండి చెప్పండి. సార్, ఇంతమంది లిమిటెడ్ గా జాయిన్ అవ్వాలనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? అర్థం కాలేదండి. లిమిటెడ్ అంటే 100 మెంబర్స్ జాయిన్ అవ్వాలి దీంట్లో, అట్లా ఏమైనా ఉంటుందా? అలా ఏముండదండి, ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చా సార్? ఎంత అఫిలియేట్ ప్రోగ్రామ్ అయినా అందరికి ఓపెన్ సోర్స్, అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. బికాజ్ దే సెల్ ప్రొడక్ట్స్, అంటే వాళ్ళు ఏంటంటే అమెజాన్ ప్రొడక్ట్స్ ని మీరు సెల్ చేస్తున్నారు, వాళ్ళకి సేల్ జరుగుతుంది. అలాంటప్పుడు ఎంతమంది అయినా చేయొచ్చు కదా. వాడు అలాంటి వాటికి అర్థం చెప్పాడు, రిస్ట్రిక్షన్స్ ఏముండవు. సరే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఓకే గైస్, క్లియర్ కదా. ఓకే, లీడ్ జనరేషన్ అంటే ఏంటి? యమునా గారు ఆల్రెడీ మనం చూసాం కదండి, లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి ఫేస్బుక్ లో. లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలో ఫేస్బుక్ లో చూసాం మనం ఆల్రెడీ. సో మీకు ఆ లీడ్ జనరేషన్ అంటే అంతే సార్. లీడ్ జనరేషన్ అంటే ఏంటి సార్ అని అడిగారు కదా. సేమ్ మనం లీడ్ జనరేషన్ అంటే ఒక కంపెనీకి సేల్స్ పెరగడానికి చేసేది లీడ్ జనరేషన్, ఇండైరెక్ట్ గా సేల్స్ అంటే. యా, సేమ్ టు ఆల్ అండి, అన్నిటికీ అంతే కదా. లీడ్ జనరేషన్ కామన్ అన్నిటికీ. భాషా గారు, సార్ ఐ నీడ్ గైడెన్స్, ఐ క్రియేటెడ్ FB పేజ్ ఆఫ్ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్. యా, సో మీరు అఫిలియేట్ లింక్స్ డైరెక్ట్ గా ఫేస్బుక్ లో కనుక పెడితే వెంటనే మీ ఫేస్బుక్ పేజ్ కనుక బ్లాక్ అయిపోతుంది.
సో అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అనేవి ఎలా పెట్టాలంటే మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి ఆ బ్లాగ్ లో పెట్టి ఆ బ్లాగ్ ని షేర్ చేయాలి ఫేస్బుక్ పేజ్ లో. ఓకే, డైరెక్ట్ గా షేర్ చేయకూడదు. ఎవరైనా సరే అఫిలియేట్ లింక్స్ ని ఫేస్బుక్ లో డైరెక్ట్ గా షేర్ చేయొద్దు. ఎందుకంటే ఫేస్బుక్ కూడా ఊరుకోడు. వాడి ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మీరు మార్కెట్ చేసుకుంటారంటే వాడు ఊరుకోడు కదా, రైట్? సో వాడి ప్లాట్ఫామ్ ఎలా యూస్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఒక బ్లాగ్ రాశారు, ఆ బ్లాగ్ లో అఫిలియేట్ లింక్స్ ఇవ్వండి. ఆ బ్లాగ్ ఒక లింక్ ని షేర్ చేయండి. డైరెక్ట్ గా అఫిలియేట్ లింక్ నే పెట్టేస్తానంటే ఫేస్బుక్ వెంటనే మీ మీ యొక్క పేజ్ ని బ్లాక్ చేస్తుంది. ఓకే, క్లియరా? అది కూడా చూపిస్తానండి, నో ప్రాబ్లం. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ 3 days ఉంటుంది మనకి కాన్సెప్ట్. సో మీరు స్లోగా నీట్గా క్లియర్గా నేర్చుకోండి. ఓకే, మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఒక్కదానికి ఒకటి స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే అర్థమవుతూ ఉంటుంది. మీ క్వశ్చన్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఈ 2 classes-లో, ప్రాబ్లం లేదు. ఓకే, యా అన్నీ అంతేనండి, సేమ్. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. భాషా గారు, వెబ్సైట్ లేకుండా అఫిలియేట్ లింక్స్ మీరు షేర్ చేస్తే మీరు చేసి చూడండి ఏమవుతుంది. మీకు ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకే తెలిసిద్ది కదా. మనం ఒకసారి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది తెలిసిద్ది. అంటే నాకు తెలిసినదే అలా షేర్ చేయకూడదు. మీరు కావాలంటే చేసి చూడండి, వెంటనే మీ ఫేస్బుక్ పేజ్ అనేది బ్లాక్ అవుతుంది. కంపల్సరీగా బ్లాగ్ అయినా క్రియేట్ చేసుకోండి. బ్లాగ్ లేకుండా మీరు ఎలా చేస్తారు? యూజర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ని ఎలా తీసేసుకోమంటారా? అలా కాకుండా మీరు వాట్సాప్లో మీ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిల్లో షేర్ చేసుకోండి లింక్స్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైనా అఫిలియేట్ లింక్ని షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ లేకపోతే వీటిల్లో షేర్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఫేస్బుక్లో షేర్ చేయొద్దు అలా. మార్కెటింగ్ ఆటోమేషన్ టూల్స్ అంటే ఏం లేదండి. ఎస్ఈఓ టూల్స్ కానీ ఆటోమేషన్ టూల్స్, సిఆర్ఎంస్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి సిఆర్ఎంస్ ఉంటుంది. సో జోహో కానీ ఇవన్నీ అదర్ టూల్స్, ఇవన్నీ అవసరం లేదు. మార్కెటింగ్ ఆటోమేషన్ టూల్స్ అవి చాలా పెట్టి కొనుక్కుంటారు. సో అలాంటిగానే మనం ఫేస్బుక్ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకొని బెస్ట్ లీడ్ జనరేషన్. మార్కెటింగ్ ఆటోమేషన్ టూల్స్ అంటే ఏమున్నాయి? జోహో చూడండి, సిఆర్ఎం టూల్ అది మార్కెటింగ్ ఆటోమేషన్ టూలే. జస్ట్ ఏం లేదు, మనకు వచ్చే లీడ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఏ లీడ్స్ ఎప్పుడు వచ్చినాయి తెలుసుకోవడానికి జస్ట్ అదొక మేనేజ్మెంట్ టూల్ అంతే, రైట్? సో అలాంటి టూల్స్ కి మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఓకే, ఏంటండి సార్? కెన్ వి యాడ్ అఫిలియేట్ లింక్స్ జస్ట్ లైక్ డిస్ప్లేస్? చేయొచ్చు. రిలవెంట్ గా మన పోస్టింగ్స్ డిస్ప్లేలా కనిపించేలా చేయొచ్చు యాడ్స్ ని. సరే గైస్, ఇప్పుడు ఓకే, మీ డౌట్స్ తర్వాత అడగండి. ఇప్పుడు మనకి టైం లేదు కదా, సో ఇది కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ రేపు క్లాస్లో చూసుకుందాం. 10 minutes క్లాస్ కంటిన్యూ చేయండి. సో ఎనీవే, మనకి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోయింది అఫిలియేట్ ప్రోగ్రామ్కి. సో అఫిలియేట్ ప్రోగ్రామ్కి మనకి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లింక్స్ ఎలా క్రియేట్ చేయాలండి? చెప్పండి, లింక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ మనకి ప్రొడక్ట్ లింక్స్ అని ఉంది కదా, ప్రొడక్ట్ లింక్స్ క్లిక్ చేయండి. ఇది చూడండి కింద all amazon.in. మీకు
amazon.in లో ఏ ప్రోడక్ట్ అయితే మీరు ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కేటగిరీని చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు షూ అనే కేటగిరీని చూస్ చేసుకుంటున్నాను. ఇందులో మళ్ళీ మనకి ఫిల్టరింగ్ ఉంటుంది. మెయిన్ షూస్ ఇంకో ఇక్కడ చూడండి, నాకు లింక్స్ వచ్చినాయి చూడండి గైస్, అందరికి క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నాకు ఒక షూ నచ్చింది అనుకోండి, ఈ షూని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. బార్గీ మెన్ వేగా 1 బ్లాక్ రన్నింగ్ షూ. ఓకే, సో లింక్ అని ఉంది చూడండి, గెట్ లింక్. ఇక చూడండి, దానికి గెట్ లింక్ అని కొట్టగానే మీ యొక్క వెబ్సైట్లో ఎలా కనబడాలి ప్రివ్యూ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఆ లింక్ ప్రివ్యూ ఎలా కనబడాలి అనేది మీకు ఇక్కడ చూపించింది. సో కోడ్ చూడండి, ఇదిగోండి కోడ్ ఇలా ఉంటుంది. ఓకే, కోడ్ ఇలా ఉంటుంది అనమాట, అఫిలియేట్ లింక్ కోడ్. సో ఆ కోడ్ని మనం చిన్నగా కూడా లింక్ని మార్చుకోవచ్చు. ఓకే, ఈ కోడ్ని చిన్న లింక్ కింద మార్చుకోవచ్చు మనం, అది కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది. సో ఎనీవే, ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి, యాడ్ ఇలా కనిపిస్తుందా? ఈ యాడ్ని మనం టెక్స్ట్ ఓన్లీ అని పెట్టాం అనుకోండి, ఇదిగోండి ప్రివ్యూ ఏం కనబడుతుంది, ఇదిగోండి BORG బార్గ్మెన్ వేగా 1 బ్లాక్ రన్నింగ్ షూస్ అని చెప్పేసి ఇలా లింక్ కనబడుద్ది అంతే. మీ యొక్క వెబ్సైట్లో ఆ షూ గురించి మీరు ఏదైనా బ్లాగ్ రాస్తున్నారు అంటే షూస్ గురించి బ్లాగ్ రాస్తున్నారు, ఆ మధ్యలో మీరు ఈ డైరెక్ట్గా ఈ లింక్ ఇచ్చేసుకోవచ్చు. కానీ ఆ లింక్ ఎలా కనిపిస్తుంది? ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఫాంట్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది, మధ్యలో మాత్రం ఈ లింక్ ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. లేదు ఇమేజ్ కనబడాలి అంటే కనుక ఇమేజ్ కూడా ఇచ్చుకోవచ్చు కదండి. ఇలా జస్ట్ ఒక షూ ఇమేజ్ ఇచ్చేసుకోవచ్చు. ఈ షూ ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా మనకి డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మనం టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఇచ్చామనుకోండి, ఇలా కనిపిస్తుంది. సో వాడికి నచ్చింది అనుకోండి, షూ గురించి ముందు డిస్క్రిప్షన్ ఇస్తున్నాం, షూ గురించి నచ్చి షాప్ నౌ అని కొడితే డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి వాడు బై చేసుకోవచ్చు. టైటిల్ కలర్, ఇదిగోండి టైటిల్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ప్రైజ్ కూడా కలర్ మార్చుకోవచ్చు. ప్రైజ్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇదిగోండి నేను గ్రీన్ కలర్ పెట్టాను అనుకోండి, సో నాకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి ప్రైస్ టైటిల్. సో ఇలా అండి. సో ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో. సో వాడికి మీ యొక్క పేజ్లో ఈ ఇమేజ్ కనబడినప్పుడు వాడికి నెక్స్ట్ విండోలో ఇది ఓపెన్ అవ్వాలి. అంటే క్లిక్ చేస్తే నెక్స్ట్ విండోకి వెళ్ళాలి, కానీ సేమ్ విండోలో ఓపెన్ అవ్వకూడదు. అంటే ఇది క్లిక్ చేయండి. షో బార్డర్ అంటే ఈ చుట్టూ ఇమేజ్ చుట్టూ బార్డర్ కావాలనుకోండి, బార్డర్ పెడితే కనుక మీకు బార్డర్ వస్తుంది చూడండి. ఓకే, సో ఇలా కనిపిస్తుంది. ఇదొక పద్ధతి. ఈ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకోవాలి కోడ్. ఇది అఫిలియేట్ లింక్. మీరు గమనించారో లేదో, నేను మీకు ఇందాక ఒక వెబ్సైట్లో చూపించాను. ఆ వెబ్సైట్లో కూడా నాకు మనకి అఫిలియేట్ ఐడి అని ఉంటుంది. సో అలాగే నాకు ఒక ఐడి ఉంది చూడండి, ట్రాకింగ్ ఐడి, నా అఫిలియేట్ ప్రొడక్ట్ ఐడి చూడండి. సో దాంట్లో నాకు వాడు ఒక ఐడి ఇస్తాడు, సూర్య 099 అని. చూసారా, అది నా ఒక ట్రాకింగ్ ఐడి, అఫిలియేట్ ట్రాకింగ్ ఐడి. సో నేను కాపీ చేశాను, హైలైట్ HTML అని ఉంది. సో దాన్ని కాపీ చేసుకున్నాను. సో హోమ్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. సైట్ స్ట్రైప్ అని ఉంది కదా, ఈ సైట్ స్ట్రైప్ అంటే ఏంటండి? సరే, ఇప్పుడు నాకు అంత పెద్ద కోడ్ పెట్టడం కష్టం కాబట్టి నేనేం చేస్తానంటే పక్కనే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను, అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్ ఇది. ఓకే, అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. మీకు ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్ది కూడా ఓపెన్ చేసి ఉంచాలి. ఓకే, అలాగే పక్కన మామూలు వెబ్సైట్ కూడా ఓపెన్ చేయాలి. ఇక్కడ పైకి అమెజాన్ అసోసియేట్స్ సైట్ స్ట్రైప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మీరు అమెజాన్ దాంట్లోకి వెళ్ళారు కదా. అలాగే ఇప్పుడు చూడండి, ఈ అమెజాన్ సైట్ స్ట్రైప్ అని ఉంది కదా,
ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. టెక్స్ట్, ఓకే, టెక్స్ట్, ఇమేజ్, అలా మనకి ఫార్మాట్స్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఇందులో ఏదైనా నచ్చింది అనుకోండి ప్రొడక్ట్, చూద్దాం. సో నేను ఈ ఫోన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫోన్ మీద క్లిక్ చేశా. నేను ఇది అఫిలియేట్ లింక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో పైన మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది చూడండి, టెక్స్ట్. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ టెక్స్ట్ కి కింద చూడండి లింక్ ఇచ్చాడు, అఫిలియేట్ లింక్. ఇంత చిన్నగా కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇవి మీరు మీ వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, గ్రూపుల్లో. ఓకే, ఈ వాట్సాప్ గ్రూప్స్ లో ఎవరైతే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్ కొందాం అనుకుంటున్నారు, సో వాడికి కావాల్సిన బెస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించారనుకోండి, అరే చూడండి ఈ యొక్క మొబైల్స్ చూడండి, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. చూసి అందులోంచి బై చేశారనుకోండి, ఈ లింక్ ద్వారా బై చేశారు, మీకు కమిషన్ వస్తుంది. సో అలా మీ గ్రూప్స్ ఎవరైనా తెలుసుకుంటే వాట్సాప్ నుంచి షేర్ చేసుకోవచ్చు, రైట్? అంటే గెట్ లింక్ ఇక్కడ కొడితే ఈ లింక్ని మీరు కాపీ చేసుకోవటం, దాన్ని మీరు లైక్ మీ బ్లాగ్లో కానీ ఇలాగా మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, బ్లాగ్లో మీరు దీనికి కంటెంట్ రాయాలి. కంటెంట్ రాసి ఈ ఇమేజెస్ పెట్టి పక్కన మీరు బై నౌ అనే లింక్ ఇచ్చి ఆ బై నౌ అనే బటన్కి ఈ లింక్ ఇవ్వచ్చు. ఏది? ఈ లింక్ ఇవ్వచ్చు, అమెజాన్ లింక్, అఫిలియేట్ లింక్. ఓకే, సో అలాగే ఇమేజ్ కావాలనుకోండి, ఇమేజ్ అయితే ఇలా కనిపిస్తుంది అండి. ఇగో ఇమేజ్ అయితే ఇలా ఇమేజ్ వచ్చి కింద లింక్ వస్తుంది. స్మాల్ సైజులో కావాలంటే స్మాల్ సైజు, ఓకే. సో లింక్ ఇలా ఉంటుంది. సో టెక్స్ట్ ప్లస్ ఇమేజ్, టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఆ లింక్స్ని పెట్టచ్చు అనమాట. ఏది నచ్చితే ఆ లింక్ని మీరు షేర్ చేసుకోవచ్చు. క్లియరా? బ్లాగ్లో కంటెంట్ అంటే ఏదైతే ప్రోడక్ట్ గురించి మీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఇవ్వాలండి. రేపు కమిషన్స్ గురించి అండ్ వాటి గురించి బ్లాగ్లో ఎలా మనం ప్రమోట్ చేసుకోవాలి, కంటెంట్ ఎలా జనరేట్ చేసుకోవాలి, దాని గురించి రేపు మాట్లాడదాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? మొత్తం ఒకే రోజు మీరు నేర్చుకుంటే ఏముండదు, ఇక మళ్ళీ రేపు అస్సామే, ఇంకా ఏం అర్థం కాదు. సో అందుకని మీరేం చేస్తారంటే, మనకి 3 days టైం ఉందండి అఫిలియేట్ చేయడం. యా, ఓకే. ఇప్పుడు వరకు ఈ కాన్సెప్ట్ అసలు అఫిలియేట్ ప్రోగ్రామ్ లాగిన్ అవటం అండ్ అఫిలియేట్ ప్రోగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఎలా కంటెంట్ అంటే లింక్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో అక్కడ వరకు చూస్తాం. రేపటి నుంచి మళ్ళీ కొంచెం టాపిక్ని మనం ఒక బ్లాగ్లో అసలు ఎలా కంటెంట్ రాయాలి, ఏంటి, ఆ కంటెంట్ రాసినప్పుడు ఈ లింక్స్ ఎలా ఇవ్వాలి ఏంటి, దాని గురించి రేపు తెలుసుకోండి. ఓకే, ఈ రోజు మీరు కొంచెం దీని మీద రీసెర్చ్ చేయండి. ఓకే, క్లియర్ కదా? యా, చెప్తానండి. లార్జ్ లింక్ అండ్ స్మాల్ లింక్ ఏం లేదండి. లార్జ్ లింక్ అంటే మనకి ఇక్కడ లింక్ అనేది ఏదైతే ఉందో అది లింక్ అనేది HTML లింక్ అయితే పెద్దగా ఉంటుంది. స్మాల్ లింక్ అంటే మనకి చిన్నగా ఇంత కనబడింది కదండి, చూడండి, ఇవ్వండి, ఇది స్మాల్ లింక్. ఓకే, జస్ట్ ఏంటంటే షార్ట్ లింక్ అంటారు దాన్ని. మన అఫిలియేట్ లింక్ని షార్ట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం లేదు, ఇక్కడ ఉన్న ఇమేజెస్ని, ఈ ఇమేజ్ కింద లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేసి దీన్ని షార్ట్ లింక్ కూడా చేసుకోవచ్చు. మీరు బయట షార్ట్నర్స్ ఉంటాయి కదా, లింక్ షార్ట్నర్స్ ఉంటాయి కదా, ఆ లింక్ షార్ట్నర్స్తో మీరు షార్ట్ లింక్ చేసుకొని మీ వెబ్సైట్స్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మనకి హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఈ కమిషన్ ఉన్నారు కదా సార్, అది పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది సార్? ప్రొడక్ట్ వాల్యూని బట్టి ఉంటుందా? అవును, లేదండి, ఒక్కొక్క కేటగిరీని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది సపరేట్ కేటగిరీ కదా, సో దానికి పర్సంటేజ్ అనేది సపరేట్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందండి, హెల్ప్లోకి వెళ్తే దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు రేపు చూపిస్తాను. అంటే ఏ ఎర్నింగ్ రిపోర్ట్స్ కానీ ఏ కేటగిరీకి ఎంత కమిషన్ వస్తుంది అనేది క్లియర్గా వాడు ఇచ్చేస్తాడు మనకి ముందుగా. ఓకే, సో ఆ కేటగిరీస్కి ఎంతెంత అమౌంట్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీకు ఎక్కువ కమిషన్ వచ్చే కేటగిరీని చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ గూడ్ ఒక 50,000 రూపీస్ ఉందనుకోండి, దాంట్లో మీకు 2 or 3% ఉంటుంది అన్నమాట. సో
అది పర్చేస్ చేసినప్పుడు మీకు 1000 రూపీస్ రావచ్చు, 1500 రూపీస్ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది, కమిషన్ పర్సంటేజ్ని బట్టి. ఓకే Yeah. థ్యాంక్ యూ. సార్ ఒక బ్లాగ్ లో ఒక ఆర్టికల్ లో నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా ఎన్నైనా అఫిలియేట్ లింక్స్ యాడ్ చేయొచ్చా సార్, లేకుంటే ఒకటే? లేదండి, చేయాలా? ఎన్నైనా చేయొచ్చు అండి. ఓకే ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు ఒక బ్లాగ్ లో. సో రేపు అది చూద్దామండి, ఎలా లింక్స్ యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఒక బ్లాగ్ క్రియేట్ చేసి చూపిస్తా ప్రాక్టికల్ గా, మీకు అర్థమవుతుంది. చెప్పండి సార్ అది మనం రిఫర్ చేస్తే మనీ రావటం అలా ఏం ఉండదా సార్? మామూలుగా క్లిక్ చేసి వాళ్ళు బై చేస్తేనే వస్తుందా మనకి? మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఈ లింక్ ని తీసుకెళ్లి మీరు గ్రూప్స్ లో రిఫర్ చేయండి, గ్రూప్స్ లో షేర్ చేయండి, సరిపోతుంది, వాట్సాప్ గ్రూప్స్ లో. సో వాళ్ళు కనుక ఆ లింక్ క్లిక్ చేసి అమెజాన్ వెబ్సైట్ లో బై చేస్తే అప్పుడు వస్తుందండి. అంతేకాని ఈ లింక్ క్లిక్ చేయకుండా మీరు జస్ట్ రిఫర్ చేస్తే రాదు కదా సార్. మామూలుగా ఇప్పుడు మనం రిఫర్ చేసాం, అవతల వాళ్ళు క్లిక్ చేసి అసలు ఏంటి ప్రోడక్ట్ అని చూసారు, అట్లా క్లిక్ చేసి చూసినందుకు మనకేమి అమౌంట్ రాదు. జస్ట్ వాళ్ళు బై చేస్తేనే వస్తుంది. అవును. సరే సార్. ఓకే గైస్, దెన్ మనకి ఈరోజు టైం అయిపోయింది. సో మీ అందరు కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అమెజాన్ వెబ్సైట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి మనం ప్రాక్టికల్ గా ఈ మనకి బ్లాగ్ ఏదైతే ఉందో ఆ బ్లాగ్ లో మనం ఎలా క్రియేట్ చేయాలి ఏంటి లింక్స్ అనేది చూద్దాం. హలో సార్. చెప్పండి సార్ మనం తర్వాత ఎలా చెప్పండి, ఒకరు మాట్లాడు. హలో సార్, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా వేరే మార్కెటింగ్ సైట్స్ కూడా ఉంటాయి కదా సార్, అంటే షాపింగ్ సైట్స్ కాకుండా? చాలా ఉంటాయండి, కోర్సెస్ అట్లాంటివి. చాలా ఉంటాయి. కోర్సెస్ ఉంటాయి, ఇంకా బుక్స్ ని అమ్మచ్చు. సో లైక్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పుడు మనకి హోస్టింగ్ డొమైన్ ప్రొవైడర్స్ ఉంటారు, వాళ్ళవి కూడా అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఉంటాయి. క్లిక్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది, క్లిక్ బ్యాంక్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట, అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మనకి చైనీస్ వద్దులేండి, అలీబాబా ఉంది కదా, అది కూడా అఫిలియేట్ ఉంటుంది. సో ఇంకా చాలా ఉంటాయండి అఫిలియేట్ లింక్స్. మీకు ఒకసారి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి, బెస్ట్ 10 అఫిలియేట్ ప్రోగ్రామ్ వెబ్సైట్స్ అని చెప్పేసి మీకు లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. సో మెయిన్లీ ఎక్కువ ఇండియాలో యూస్ చేసేది అమెజాన్. సార్ మనం ఇందాక అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా సార్ అఫిలియేట్ ప్రోగ్రామ్ సైన్ అప్ చేసేటప్పుడు, తర్వాత ఏంటండి తర్వాత మళ్ళీ మనం అఫిలియేట్ అది అకౌంట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు సార్? అది అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది కదండి, మనకి పైన మనకి అకౌంట్ మార్చుకోవడానికి ఉంటుంది ఆప్షన్. నేను ఇందాక చూపించాను మీకు, ఇగోండి ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అండి. ఏమైనా చేంజెస్ చేయాలంటేనా మీరు అడిగేది? లేదు సార్, మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలా ఇవ్వాలి కదా సార్. అది మనం పేమెంట్ రిలేటెడ్ మనం ఇచ్చుకోవచ్చు అండి. మీకు చూపిస్తుంది, పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే మీకు అప్డేట్ అయ్యి ఉండదు యాక్చువల్లీ. సో మనం ఇక్కడ డీటెయిల్స్ అవన్నీ ఇస్తామండి. సో ఇందులో ఇస్తాం మనం డీటెయిల్స్ అన్ని, పేమెంట్ హిస్టరీ ఇది కూడా చూపిస్తాం మీకు. పేమెంట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి డీటెయిల్స్ ఇస్తాం, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవి. హలో సార్. సో సార్ చెప్పండి. ఈ అమెజాన్ మెకానికల్ ట్రక్ అనేది ఒక సైట్ ఉన్నది కదా సార్? అవునవును, దాని గురించి ఏమైనా చెప్తారా కొంచెం? అమెజాన్ మెకానికల్ ట్రక్ అనేది యాక్చువల్ గా ఏంటండి, అతను డేటా ఎంట్రీ టైప్ ఉంటది కదా సార్ మెకానికల్? అవును, అది అంత యూజ్ అవ్వదండి. సో అది బెటర్ మీకు అమెజాన్ ట్రక్ నేను ఆల్రెడీ చూశాను, బట్ అంత యూజ్ ఉండదు, అంత కమిషన్ బేస్డ్ అంత ఎక్కువ ఉండదు మనకి దాంట్లో. సో అంత యూజ్ అయితే ఉండదు. సో దాని గురించి మీకు లాస్ట్ లో చెప్తానులేండి, అమెజాన్ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. యా సో గైస్, అమెజాన్ మెకానికల్ ట్రక్ అనేది ఏంటంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు కొన్ని డేటా ఎంట్రీ టైప్స్ వర్క్స్ ఇస్తూ ఉంటారు. ఆ వర్క్స్ ని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేయటం, అలా చేస్తే వాళ్ళు కొంచెం కమిషన్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ అదంతా అంటే వాళ్ళు ఇచ్చిన టైంలో అవ్వచ్చు, బట్ ఇవి అయితే మనకి కంపల్సరీ జెన్యున్ గా వచ్చేస్తాయి అనమాట, టైం టు టైం.
ఓకే గైస్, నేను క్లాస్ అయితే ఏం చేస్తున్నాను. సో ఎనీవేస్ అందరూ అఫిలియేట్ మార్కెటింగ్ సైట్ అయితే ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్, దీన్ని బట్టి మీ యొక్క ట్రైనింగ్ ఎలా మీకు అందుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మాకు తెలుస్తుంది. మాకు రేపు మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ మీరు సబ్మిట్ చేసుకోవాలి మీ యొక్క వ్యూస్ అనేది. అందుకని వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫస్ట్ ఫిల్ చేస్తే తర్వాత నేను మీకు మీ యొక్క అటెండెన్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఫామ్ కన్సిడర్ చేస్తానో డైలీ, ఆ లింక్ అనేది డిస్ప్లే చేస్తాను చాట్ బాక్స్ లో. ఫాస్ట్ గా మీరు కొంచెం ఆ లింక్ లో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళి మీ యొక్క సజెషన్స్ మాకు ఇవ్వండి. మేడం వీక్లీది చేసేసాం మేడం, డైలీ అటెండెన్స్ ఇస్తానండి, ఒక ఫ్యూ మినిట్స్ ఆగితే అప్పుడు అందరూ ఫిల్ చేస్తే నేను తర్వాత ఇస్తాను. ఎందుకంటే అది ఫిల్ చేసి ఇది లెఫ్ట్ చేస్తే సజెషన్స్ మాకు చాలా వాల్యుబుల్ కదా, అందుకనేసి ఒక ఫ్యూ మినిట్స్ లో ఇచ్చేస్తాను. 46 మెంబర్స్ నే ఫిల్ చేశారు, కొంచెం ఫాస్ట్ గా ఫిల్ చేయండి. ఓన్లీ 46 నే ఫిల్ చేశారు ఇప్పటికే. అసలు ట్రైనింగ్ అనేది మీకు అసలు ఎలా రీచ్ అవుతుంది అనేది మాకు మీరు ఒక సెంటెన్స్ వైజ్ గా మాకు మెన్షన్ చేయండి, ఓన్లీ వర్డ్స్ వైజ్ గా కాకుండా. ఐదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మాకు మీరు మెన్షన్ చేస్తే, సో దట్ నెక్స్ట్ టైం ఇంకా ఒకవేళ నెగిటివ్ అయితే నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకుంటాం. ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటాను, ఫిల్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఫిల్ చేసిన వాళ్ళందరూ కొంచెం వెయిట్ చేయండి అమ్మా. అటెండెన్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా మీకు ఇస్తాను, కానీ కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇంకా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వీక్లీ రిపోర్ట్ నాకు ఓన్లీ 52 మెంబర్స్ నే ఫిల్ చేశారు, అందుకని ఆ ఫామ్ ఇస్తే వాళ్ళు ఈ ఫామ్ కి నెగ్లెక్ట్ చేస్తారు, అందుకని. ఓకే మ్యామ్. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు మెన్షన్ చేసుకోండి మీరు, సో దట్ మీ ట్రైనర్ కూడా తెలుస్తుంది నేను ఎలా కన్వే చేస్తున్నాను, నాది ఎలా ఉంది ఆ టీచింగ్ అనేది. ఒక 3 minutes లో నేను మీకు అటెండెన్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇస్తాను. వన్ వర్డ్ కాకుండా ఒక సెంటెన్స్ వైజ్ గా చెప్పండి అమ్మా, సో దట్ మాకు తెలుస్తుంది. మేడం మరి అక్కడ జస్ట్ మీకు ఏం టాపిక్ సిస్టమ్ అనేదనే రాశారు, సో మేము ఏ టాపిక్ సిస్టమ్ జస్ట్ ఆ టాపిక్స్ పేరు పెట్టేసి వదిలేసాం. మరి అది పెట్టేసి ఇంకా మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా దాంట్లో మెన్షన్ చేసేయండి, మాకు తెలుస్తుంది. ఓకే, మరి సబ్మిట్ చేస్తాను మేడం మరి నేను అది. ఓకే ఓకే, రిమైనింగ్ వాళ్ళు చేస్తారు అయితే. ఓకే. What did you like the most in this training program? ఫైనల్ ఎగ్జామ్ అయితే ఇంకా ఒక 8 days పడుతుంది, 8 days అంతే. ఒక 12th ఉండొచ్చు ఫైనల్ ఎగ్జామ్. మీకు మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది సిలబస్ అంతా.
వాచ్ చేశారండి వీక్లీ రిపోర్ట్ అనేది. Till now, I do not find any negative reports. Overall గా పాజిటివ్ గా వచ్చింది. క్లాసెస్ బాగానే అర్థం అవుతున్నాయి అయితే మీకు. గుడ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మీ సార్ ప్రిపేర్ చేస్తున్నారు, మీ ట్రైనర్ సార్. ప్రిపేర్ చేశాక సార్ నా పీడిఎఫ్ పంపిస్తానని చెప్పి అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది. మా సెమ్ ఎగ్జామ్ అనేది 15th నుంచి కదా, 12 బిఫోర్ 15th మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది. బిఫోర్ 15th అయిపోతుంది కీర్తి. మా వీక్లీ రిపోర్ట్స్ అందరూ ఫిల్ చేయండి. ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కానీ ఎవరు ఫిల్ చేయట్లేదు మ్యాథ్స్. మీరు మీన్ వైల్ ఈ రోజు మీకు ఏదైతే కోర్సులకి ఇది కాకుండా వేరే కోర్సు ఎంఎస్ ఆఫీస్ అవనివ్వండి, డివాప్స్ అయినా ఏది అటెండ్ అయినా మీకు ఇలా 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది ఇస్తున్నారు. ఆ 2 ఫిల్ చేయండి మస్ట్ అండ్ షుడ్ గా. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కోర్స్, మొత్తం అన్ని కోర్సెస్ సంబంధించి మేము ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది తీసుకుంటున్నాం. వాల్యుబుల్ రిపోర్ట్స్ మీ దగ్గర నుంచి మీకు ఎలా అర్థమైందో అని. మీరు క్లాస్కి అటెండ్ అవుతారు కదా, ఆ పర్టికులర్ అబ్జర్వర్ అనే వాళ్ళు మీకు చాట్ బాక్స్ లో ఇస్తారు. 2 ఫామ్స్ ఇస్తారు, 2 ఫామ్స్ ఫిల్ చేసుకోండి. టుడేస్ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ అనేది మీకు ఇస్తున్నాను ఫర్ అటెండెన్స్. వీడియో ఎడిటింగ్ కోసమే అండి. ఒక ట్రైనర్ అడిగేసి తెలుసుకుందాం. రేపు క్లాస్ లో అడుగుదాం చంద్ర గారు. వీడియో ఎడిటింగ్ అనేది యూట్యూబ్ లో అడగాల్సింది కదా, యూట్యూబ్ మార్కెటింగ్ అప్పుడు. మల్టీమీడియా కోర్సెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. డేట్ అని మీకు ఇంటిమేట్ చేస్తాను. ప్రెసెంట్ మల్టీమీడియా ట్రైబల్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. మీకు కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మీకు చెప్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ట్రైబల్ వాళ్ళకి అవుతుంది. ట్రైబల్ వాళ్ళకి ఇప్పుడు సెప్టెంబర్ 7th నుంచి కంప్యూటర్ నెట్వర్క్స్ అవుతుంది. అండ్ దెన్ తర్వాత ఎంఎస్ ఆఫీస్ కూడా అవుతుంది. స్టార్ట్ అవుతున్నాయి. వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంకా మీ యొక్క అటెండెన్స్ సంబంధించిన లింక్ కూడా 2 నాకు ఫిల్ చేసేయండి. హౌస్ 2 మీరు ఫిల్ చేస్తే లెఫ్ట్ అయిపోండి. చెప్పండి. ఎదురు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉందంటే సార్ది కొంచెం కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, అక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది మ్యామ్. వాయిస్ క్లారిటీ అట్లా. వాయిస్ క్లారిటీ కొంతసేపు అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సార్ కి అక్కడ నెట్వర్క్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. నెట్వర్క్ కనెక్టివిటీ అదొకటి ప్రాబ్లం ఉంది మ్యామ్, మిగతా అది అంతా పాజిటివ్. అంటే లాక్డౌన్ అక్కడ సార్ పక్క విజయవాడ సైడ్ కొంచెం లాక్డౌన్ అయిందంట. ఆ సార్ కొంచెం విలేజ్ లో ఉంటారు. సో ఇంక ఇంట్లో నుండి చెప్పాల్సి వస్తుంది, ఆఫీస్ కూడా వెళ్ళుకుంటాను. వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ సెండ్ చేయండి చాట్ బాక్స్ లో.
సైబర్ సెక్యూరిటీ కోర్స్ మ్యామ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే మేము మీకు ఇంటిమేట్ చేస్తాము. మ్యామ్ సార్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా మేడం? కాంటాక్ట్ నెంబర్ లేదండి, మెయిల్ ఐడినే ఇస్తున్నారు. నేను ఆల్రెడీ మెయిల్ వాట్సాప్ ఐడి లింక్ కూడా ఇచ్చాను సార్ కి, కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. గర్ల్స్ ది బాయ్స్ ది రెండుది ఇచ్చాను. అదే మెయిల్ ఐడి పంపిస్తుంటే మెయిల్ ఐడి వెళ్ళడం లేదు. టాలీ కూడా స్టార్ట్ అవుతుంది నర్సింగ్, కానీ డేట్ ఇంకా చెప్పలేదు. కానీ టాలీ కూడా ఉందంట phase 3 లో అని చెప్పారు నాకు. అదే మేడం ఇంటర్న్షిప్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అప్లై చేశాను నేను. నాప్స్ ప్రిపేర్ చేయండి, నేషనల్ అప్రెంటిస్ లోని. దాంట్లో అయితే ఆల్రెడీ మీకు నేను అన్నీ ఉంటాయి. ఇంటర్న్షాలలో అప్లై చేశాను మేడం, రిప్లై ఓకే, వచ్చింది. గుడ్. అసైన్మెంట్ ఫస్ట్ అసైన్మెంట్ ఇచ్చారు, దానిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, సార్ని అడుగుదామని. అవునా, రేపు ఒకసారి రిమైండ్ చేయండి, సార్ కి అడుగుతాం. సార్ని అడిగాను, అడిగితే ఆయన మెయిల్ చేయమన్నారు. మెయిల్ చేస్తుంటే మెయిల్ వెళ్ళడం లేదు. వేరే మెయిల్ ఐడి ఏమైనా ఉందా? మెయిల్ వెళ్ళకపోవడం ఏంటంటే అది surya.dinesh@gmail.com. నేను క్యూడ్ అని సార్ మెయిల్ పడుతుంది మేడం, సార్ ని అంతే. అడిగి నీకు వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టేస్తాను. మన గ్రూప్ ఓకే లో మేడం, ఉన్నారు కదా మీరు? ఉన్నాను మేడం. ఓకే, నాకు ఒకసారి రిమైండ్ చేయండి సార్ మెయిల్ ఐడి అనేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వీడియో ఎడిటింగ్ కి బెస్ట్ సాఫ్ట్వేర్ సార్ ని అడగాలండి. క్యామ్థిన్స్ గుడ్ సాఫ్ట్వేర్ చూద్దాం అయితే ఒకసారి. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ప్రతాప్ జీ సజెస్ట్ చేస్తున్నారు వీడియో ఎడిటింగ్ కి గుడ్ సాఫ్ట్వేర్. హలో మ్యామ్. చెప్పండి మ్యామ్ ఇదైతే డిజిటల్ మార్కెటింగ్ ఓకే మ్యామ్. మేడం ఇంజనీరింగ్ పార్ట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉన్నాయా కమింగ్ కోర్సెస్? ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒక బ్రాంచ్ చెప్తే దాన్ని బట్టి నేను మీకు చెప్పుకుంటాను. మెకానికల్ మేడం. మెకానికల్ అయితే ఇప్పుడు లైవ్ లోని మనకి డ్రోన్ కి సంబంధించి అవే చెప్తున్నారు ప్రెసెంట్. అంటే అప్కమింగ్ ఇంజనీరింగ్ కూడా ఇంటిమేట్ చేస్తాను గ్రూప్ లో. మేడం ఇంకోటి మేడం, ఈ ఫార్మ్స్ వస్తున్నాయి కదా, అన్నింట్లోనూ మెకానికల్ బ్రాంచ్ అవసరంగా ఉండట్లేదు మేడం. అంటే ఇవి సైబర్ సెక్యూరిటీ అట్లాంటివి. అర్థం కాలేదు, ఏ ఫార్మ్స్ వస్తున్నాయి? గూగుల్ ఫార్మ్స్ మేడం, అప్లై చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేడం. దాంట్లో మేడం అదే మేడం మన మెకానికల్ సంబంధించినవి లేవు. ఎస్ మేడం, మా బ్రాంచ్ ఉండట్లేదు మేడం. హలో, ప్రెసెంట్ ఇక్కడ ఉండేవి అవసరాలే చూసుకుంటున్నారు. తర్వాత ఆఫ్టర్ ద కరోనా మేము ఒక జాబ్ మేళాస్ అవి కండక్ట్ చేయడం మొత్తం ఉంటే అప్పుడు మొత్తం స్టార్ట్ అవుతాయండి. మీ యొక్క కాలేజ్ కాంటాక్ట్లు ఉంటే మీకు తన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఓకే మేడం, ఓకే మేడం. ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ 2 సబ్మిట్ చేసి లెఫ్ట్ అయిపోవచ్చు అండి. ప్రవీణ్ గ్రూప్ అన్న ఎందులో యాడ్ చేయాలి? వాట్సాప్ గ్రూప్ లో లేరా మీరు? ప్రవీణ్ దేసేనా ఉన్నారా? వాట్సాప్ గ్రూప్ లో లేరా మీరు? గ్రూప్ లో యాడ్ చేయమంటున్నారు. అవునా, మన యొక్క గ్రూప్ లింక్ పెట్టేసేయండి దీనికి. బిఫోర్ 15th మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ప్రవీణ్ వెయిట్ ఫర్ యర్ వైల్, గ్రూప్ లింక్ మీకు సెండ్ చేస్తాను, షార్ట్ బాక్స్ లో జాయిన్ అవుతావు. హరిత వేరే కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు, సేమ్ టైమింగ్స్ కాకుండా చూసుకోండి. సేమ్ టైమింగ్స్ అయితే ఆ కోర్సు వినలేరు, ఈ కోర్సు వినలేరు. వేరే టైమింగ్స్ కొంచెం సెలెక్ట్ చేసుకుంటే రెండు చక్కగా వినొచ్చు మీరు అవైలబుల్ టైమ్స్ లో.
ఈ డేట్స్ లో ఉండదండి. ఉంటుంటే చూసుకుంటాను ఒక 12 ఆ టైంకి 10 and 11 మీకు ఐసెట్ ఎగ్జామ్స్. ఓకే, ఇలా నాకు ఇంటిమేషన్ ఇస్తే ఐసెట్ ఎగ్జామ్స్ ఇలా ఉన్నాయని చెప్పి అప్పుడు నేను కూడా కొంచెం ముందు జాగ్రత్త పడతాను. లాస్ట్ లో ఎగ్జామ్ అడిగి ఎవరు రాయకుండా ఉండద్దు, అందరూ అప్లై చేయండి. మనకి పాస్ మార్క్ అనేది మనకి ఎంతకు పెడితే తెలియదు. లాస్ట్ మీద 15 పెట్టారు పాస్ మార్క్. ఫస్ట్ బ్యాచ్ లో మనకి ఎంతమంది అవుట్ ఆఫ్ 285 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఎగ్జామ్ అనే థియరీ పార్ట్ గానే ఉంటుంది, మీకు ప్రాక్టికల్ సెక్షన్ ఉంటుంది ఎగ్జామ్ లోనే. సో థియరీ పార్ట్ లో కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, నాట్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టికల్ సెక్షన్. ఎందుకంటే థియరీలో మీరు ఆ డెఫినేషన్ తప్పు పెట్టినా మీకు అక్కడ మార్క్స్. ప్రవీణ్ వాయిస్ వాట్సాప్ లింక్ చాట్ బాక్స్ లో సెండ్ చేస్తున్నాను. రామసూరి ఒకసారి మాట్లాడడం మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఫ్రమ్ వెస్ట్ గోదావరి. మేడం ఎంఎస్ ఎగ్జామ్ రాశాను మేడం. రెస్పాన్స్ అనేది నోట్ అవ్వలేదు. మీరు రాసిన ఎగ్జామ్ మాత్రం కంచిబాబు m@apssdc వెళ్తుంది, మీరు వెయిట్ చేయండి అని వస్తుంది. ఇప్పుడు రాస్తున్నారా? అదే ఆల్రెడీ మొన్న రాశాను మేడం. దిస్ ఫార్మ్ ఇస్ నాట్ నో ఎగ్జామ్ లాంగర్ పెట్టేటప్పుడు వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఆ టైంలోని ఒక సెకండ్ తర్వాత అయినా సరే మీకు ఎగ్జామ్ తీసుకోదు అది. అదే రాశాను కదా, అది నెట్వర్క్ ఇష్యూస్ వలన అలా వచ్చింది అని చెప్పాను. బట్ రెస్పాన్స్ అనేది లేదు. ఏం చేయలేదు. లేదు లాస్ట్ టైం కూడా మన డిజిటల్ మార్కెటింగ్ కూడాను చాలా మన వాళ్ళు ఫేస్ అయ్యారు. ఎలాంటి సబ్మిట్ క్లిక్ చేసేటప్పుడు వెరిఫై అని చెప్పి అడగడం, అక్కడ ఏంటంటే టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని చేయడం అక్కడ ఒకటి మన వాళ్ళకి మిస్ అయిపోయారు. తర్వాత ఇంకా అలానే మన వాళ్ళకి నెట్వర్క్ క్వాలిటీ వల్ల క్యాప్చా గానీ లేదా ఇలాంటివన్నిటి వల్ల వాళ్ళు ఇలాంటి మీరు అది టెక్నికల్ ప్రాబ్లం కదా గూగుల్ వాడిది, దాంట్లో మేము ఇంకేం చేయలేము. మీకు నెట్వర్క్ కాల్స్ ఇలాంటి అట్లకి అది మేడం. అంటే ఇన్ని రోజులు నేర్చుకొని అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కోర్స్ ఉంది కదా బ్యాచ్ ది ఎంఎస్ ఆఫీస్ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాంట్లోని జాయిన్ అయిన లాస్ట్ ఎండింగ్ లో కూడా ఎగ్జామ్ రాశారు, అప్పుడు సర్టిఫికేట్ వస్తుంది కదా, నీ దగ్గర ఎలాగో నాలెడ్జ్ ఉంది కాబట్టి. అవునవును మేడం. టాలీ కోర్స్ ఉంటాయి, ఒక్క నిమిషం. టాలీ కోర్స్ అనేది ఉంటాయి నర్సన్, కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఫేస్టల్ టాలీ కూడా ఉంది. చెప్పండి. సరే సెక్షన్ కి ఎండ్ చేస్తాను నేను. వీక్లీ ఫార్మ్ అనేది రిపోర్ట్ నాకు మస్ట్ చూద్దాం మీరు అందరూ ఇస్తారని అనుకుంటున్నాను.